హాయ్ ఎవ్రీవన్. వడియాలను చూసారా? ఆయిల్లో వేయగానే చక్కగా ఎంత బాగా పొంగిపోయాయో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి ఈ వడియాలు. టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? దానికోసమని నేను చూపించిన వాటర్ గ్లాస్తో 4 గ్లాస్ రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం కానీ తీసుకోవాలి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ బియ్యం మునిగేటట్టుగా మనం వాటర్ తీసుకోవాలి. కొంచెం ఎక్కువగానే తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేసేసరికి బియ్యం అనేది చక్కగా నానిపోతాయి. వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి దోశ ప్యాటర్న్కి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. అయితే ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాస్ బియ్యానికి 4.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. బట్ మనం హాఫ్ గ్లాస్ మిక్సీ పట్టేటప్పుడు యూజ్ చేయడానికి సరిపోతుంది కాబట్టి 1 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను 2 బౌల్స్లో చేస్తున్నాను. ఒక బౌల్లో ఏంటంటే జీలకర్ర, నువ్వులు, సాల్ట్ యాడ్ చేస్తాను. ఒక బౌల్లో ఏంటంటే ఓన్లీ సాల్టే యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను 2.5 గ్లాస్ ఒక దాంట్లో, 1.5 గ్లాస్ ఒక దాంట్లో తీసుకుంటున్నాను. 2.5 గ్లాస్కి 10 గ్లాస్ వాటర్, 1.5 గ్లాస్కి 6 గ్లాస్ వాటర్ తీసుకొని అవి కొంచెం మసులుతూ ఉన్నప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. రెండిట్లలో కూడా సాల్ట్ అనేది ఎక్కువైతే వడియాలు అస్సలు తినడానికి బాగుండదు. ఒక దాంట్లో జీలకర్ర, నువ్వులు సాల్ట్, ఒక దాంట్లో ఓన్లీ సాల్ట్ వేసుకుంటున్నాను. అవి మసులుతూ ఉన్నప్పుడు పిండి అనేది జాగ్రత్తగా కొంచెంగా పోస్తూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. ఉండలు కట్టేస్తే మనకి వడియాలు పెట్టడానికి పర్ఫెక్ట్గా రాదు. సో ఈ విధంగా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. 2 పిండిలను కూడా ఈ విధంగా కొంచెంగా పోస్తూ ఉండలు లేకుండా మనకి పిండి అనేది సాఫ్ట్ అయ్యే వరకు, కొంచెం గట్టిపడి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. అప్పుడే పిండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనకి వడియాలు కూడా చక్కగా పొంగుతాయి. చూడండి, 2 పిండిలు రెడీ అయిపోయాయి. పైకైతే తీసుకెళ్ళాను వడియాలు పెట్టడానికి. ఒక కవర్ పైన పెట్టుకుంటే మనకి తీసేటప్పుడు ఈజీగా వస్తాయన్నమాట. క్లాత్ పైన పెట్టేసుకుంటే తీసేటప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ వాటర్ కొట్టేసి అదంతా ప్రాసెస్ చేసుకోవాలి. నేనైతే కవర్ పైన పెట్టేస్తున్నాను. వడియాలు జంతికల గొట్టంలో అయినా పెట్టి చేయొచ్చు. బట్ నేనైతే సాల్ట్ కవర్ కానీ లేదా ఆయిల్ కవర్ కానీ యూజ్ చేయొచ్చు. నేను సాల్ట్ కవర్ యూజ్ చేస్తున్నాను. జంతికల గొట్టంలో పెట్టేస్తే మనకి ప్రాసెస్ అనేది చాలా తీసుకుంటుంది అనమాట, ఎక్కువ టైం తీసుకుంటుంది. సాల్ట్ కవర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. మెయిన్గా ఏంటంటే పిండి చల్లారిన తర్వాతనే కవర్స్లో పెట్టుకోవాలి. నేను పిండిని బాగా చల్లారిన తర్వాతనే సాల్ట్ కవర్లో పెట్టి ఈ విధంగా జంతికల్లాగా మనం వడియాలను ప్రిపేర్ చేసుకోవడమే. ఇవి పెట్టుకుంటాను అండ్ రౌండ్గా కూడా పెడతాను. ఇక్కడ చూస్తున్నారా, రౌండ్గా కూడా పెడతాను. ఈ రౌండ్ కూడా ఆయిల్లో వేసినప్పుడు చాలా మంచిగా పొంగి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు సాల్ట్ కవర్లో కానీ ఈ ఆయిల్ కవర్లోనే పెట్టి చూడండి ఒకసారి, ఎంత ఈజీగా వస్తాయంటే. అంటే మనకి పిండి ఎక్కువ ఉన్నా కూడా అయ్యో ఇంతసేపు అయిందనే టైం అనే ఫీల్ కాకుండా తొందరగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే వైట్ది పెడుతున్నాను. ఇప్పటిదాకా జీలకర్ర, నువ్వులు వేసినవి పెట్టాను. వాటికి వీటికి కలర్ చేంజ్ చూడండి. ఇగో ఇక్కడ పెట్టినాయేమో కొంచెం జీలకర్ర, నేను నువ్వులు వేసాను కదా, కొంచెం కలర్ చేంజింగ్ వచ్చాయి. ఇప్పుడు పెట్టేటివి చూడండి చాలా వైట్గా వస్తున్నాయి చూడండి, ఈ విధంగా అనమాట. సో చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఈ విధంగా ఈజీగా వడియాలన్నీ పెట్టేసుకోవచ్చు. మనకి 3 డేస్లో పర్ఫెక్ట్గా ఆరిపోతాయి అన్నమాట. ఆ పెట్టిన రోజు మాత్రం కొంచెం పచ్చిగా ఉంటాయి. అంటే 2 వైపులు అనేది చక్కగా మనకి ఆరిపోవు. కానీ 3 డేస్లో అయితే పర్ఫెక్ట్గా ఆరిపోతాయి. చూడండి, ఆ రోజు ఈవినింగ్ వరకు మనకి ఈ విధంగా అయిపోయాయి అనమాట. కలర్ చేంజ్ చూడండి, వైట్గా ఉన్నాయి, వైట్గా ఉన్నాయి. జీలకర్ర, నువ్వులు వేస్తే కొంచెం కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తున్నాయి కదా, అలా ఉంటాయి అన్నమాట. అండ్ మనకి 3 డేస్లో ఈ విధంగా పర్ఫెక్ట్గా ఆరిపోతాయి. డీప్ ఫ్రై చేసుకుంటే సాంబార్, రసము, పెరుగు పక్కకి చక్కగా నంచుకొని తినేసేయచ్చు. చూడండి, ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా పొంగాయంటే మన వడియాలు పర్ఫెక్ట్గా వచ్చినట్టే. టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.